అవును దివ్య గుంటనక్కే అని కామెంట్ చేయండి, లేదా లేదు చాలా మంచిది అని కామెంట్ చేయండి. గుంటనక్క అంటున్న మనం కాదు, తనూజ ఫ్యాన్స్ అంటున్నారు ఈ మాటని. జనం ఏమనుకుంటున్నారో తెలియాలి. దివ్య పిఆర్కి, తనూజ పిఆర్కి వీళ్ళందరూ కామెంట్స్ చూసేలా చేస్తా. సో జనం ఏమనుకుంటున్నారో వాళ్ళకి తెలియాలి. ఖచ్చితంగా కామెంట్ చేయండి. అవును దివ్య గుంటనక్కే, లేదు చాలా మంచిది, రెండిట్లో కామెంట్ చేయండి. ఈ రోజు జరిగినటువంటి టాస్క్ విషయంలో రకరకాల థింగ్స్ నడిచాయి, మనం చూసాము. ఎపిసోడ్లో కావచ్చు, నేను లైవ్లో కూడా చూశాను, ఇప్పటికీ నడుస్తుంది లైవ్లో. ఈ ట్రైన్ లాంటి బోగిల్ని పెట్టి జరిగినటువంటి టాస్క్ ఏదైతే ఉందో, ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టుగా, ఆ టాస్క్లో ఆఖరికి వచ్చేసరికి ముగ్గురు మిగిలారు. ముగ్గురులో ఇద్దరు ఫైనలిస్టులు అయ్యి వెళ్తారు కెప్టెన్సీ ఫైనల్ టాస్క్కి. ఆ టాస్క్లో గెలిచిన వాళ్ళు ఆబ్వియస్లీ కెప్టెన్ అవుతారు. సో ఆ టాస్క్ దగ్గరికి వచ్చేసరికి ఇమాన్యుయల్, రీతు, తనుజ, నెక్స్ట్ ఒకళ్ళు వెళ్ళిపోతే డైరెక్ట్ టాస్క్ వెళ్ళిపోవడం. ఇక్కడ నుంచి ఇంకా సపోర్టింగ్ టాస్క్ ఉండదు, వేరే టాస్క్, కంప్లీట్ వేరే టాస్క్ ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎట్లాగైనా సరే ఆ ట్రైన్ డ్రైవర్ సీట్ని దక్కించుకోవాలని దివ్య చాలా ప్రయత్నాలు చేసింది, మెచ్చుకోవాలి. చాలా స్ట్రాంగ్గా దక్కించుకుంది. కళ్యాణ్ లాంటి వాళ్ళని, డీమన్ లాంటి వాళ్ళని కూడా ఎదిరించి దివ్య చాలా తెలివిగా దక్కించుకుంది. సంచాలక్ సంజన కూడా దివ్యకే ఇచ్చారు, న్యాయం ఇవ్వడం కూడా. అయితే తను తీసుకున్న తర్వాత పక్కకి నెట్టేసేటువంటి థింగ్ కానీ, మొదటి నుంచి కూడా తనూజని హెల్మెట్ చేయండి అందరికీ చెప్పినటువంటి విధానానికి కానీ సోషల్ మీడియాలో ఆమె పట్ల విపరీతమైనటువంటి నెగిటివ్ వస్తుంది. అంటే ఏ లెవెల్లో ఎవరో జాహ్నవి _జాను అని ట్విట్టర్లో అమేసింది ట్వీట్. భరణి గారి పెళ్ళం కూడా ఇంత పొజిటివ్ ఫీల్ అవుతుంది లైక్ దివ్య, టాక్సిక్ బిహేవియర్ అంట. ఏదో ఈరోజు మార్నింగ్ జస్ట్ తనూజ భరణి నవ్వుతూ మాట్లాడుకుంటుంటేనే ఫుల్ జలస్ అయిపోయింది దివ్య. భరణి ఏదో సొంత ప్రాపర్టీలో ఫీల్ అవుతుంది దివ్య. ఆమె చెప్పేప్పుడు ఏం రీజన్ చెప్పినా తనూజనే తీసింది మాత్రం గ్రజ్తోనే. అంటే పెళ్ళంతో కంపేర్ చేయడం చాలా తప్పు. ఆ అమ్మాయితో ఉన్నది, ఈ దివ్యతో ఉన్నది చెల్లి రిలేషను, అక్కడ ఉన్నది కూతురు రిలేషను, వెరీ గుడ్ రిలేషన్, హెల్దీ రిలేషన్. బట్ అందులో కూడా ఒక రకంగా టూ మచ్ పొజిటివ్గా ఉంది తను అంటూ ఈ ట్విట్టర్ నిండా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. అట్లాగే కళ్యాణ్ గురించి, కళ్యాణ్ హ్యాండ్కి చాలా పెద్ద దెబ్బ తగిలినా కూడా కింద పడిపోయి కూడా చాలా వరకు తాను దక్కించుకున్నాడు. అండ్ తను గనక సెలెక్ట్ అయ్యి ఉంటే ఇమాన్యుయల్కి ఇస్తాడేమో తనూజ భయపడింది. కానీ నిజానికి తను ఇమాన్యుయల్ని ఉంచి తనూజ నుంచి రీతుని తీసేద్దాం అనుకున్నాడు అతను అనేది పాయింట్. డీమన్ ఏమో తనూజని ఉంచి రీతు నుంచి ఇమాన్యుయల్ తీసేస్తాడు అనేది పాయింట్. బట్ అల్టిమేట్గా దివ్య ఎక్కింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, కళ్యాణ్ లోపలికి వెళ్లకుండా తనూజయే ఆపినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అండ్ ఇంకొక అందరికీ తెలియని విషయం ఏంటంటే, దివ్యకి గనక సీట్ దక్కితే నేను ఎట్టి పరిస్థితిలో తనూజాని తీయను అని ప్రామిస్ చేసిందంట. ఇది కూడా జరుగుతుంది డిస్కషన్. సో ఇట్లా ప్రామిస్ చేసిన తర్వాత కూడా తీసేసింది దివ్య అనే ఒక సీరియస్ డిస్కషన్ నడుస్తుంది. సో ఈ సీజన్లో గర్ల్సే విలన్లా ఉన్నారు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునేటువంటి టైప్స్ ఉన్నారు అనే ఫీలింగ్ కూడా ట్విట్టర్లో అక్కడ ఎక్కువ మంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అండ్ తనూజాకి రితుకి మధ్య కూడా ఒక సీరియస్ డీల్ జరిగింది. ఈ రోజు కనుక నువ్వు నన్ను సేవ్ చేస్తే నెక్స్ట్ వీక్ నేను నిన్ను కెప్టెన్సీ కండక్టర్ చేసేదాకా ప్రయత్నం చేస్తా. నెక్స్ట్ వీక్ అందరం అయిపోయి ఉంటావు, నువ్వు ఒక్కదానివి అవ్వకుండా ఉంటావు కాబట్టి ఫస్ట్ నుంచి వచ్చిన వాళ్ళలో నీ మీద మేము కంప్లీట్ ఫోకస్ పెడతాం. డీమన్ కానీ, నేను కానీ, కళ్యాణ్ కానీ అందరం నీ గెలుపు కోసం పోరాడతాం నెక్స్ట్ వీక్ అని అడిగినప్పుడు తనూజ, రీతు ఏమందంటే నేను చేస్తాను, ఆలోచించిన చాలాసేపు తర్వాత నేను చేస్తాను, కానీ నాకు కావాల్సిన నెక్స్ట్ వీక్ సంగతి కాదు, ఒకవేళ నేను ఎలిమినేట్ అయ్యే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నీ పవర్ అస్త్రా యూజ్ చేసి నన్ను కాపాడుతామని అడిగింది. ఓకే అని కూడా చెప్పింది తనూజ. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఇంకొక విషయం, తనూజ కళ్యాణ్ని లోపలికి పంపించకుండా ఉండడానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే, వెళితే గనక ఇమాన్యుయల్ని ఉంచుతాడు, రీతుని తీసేస్తాడు అని. సో రీతుతో ఆల్రెడీ డీల్ అయింది. సో అందువల్ల రీతుని తీసేస్తాడేమో కళ్యాణ్, అది కూడా ఆపే ప్రయత్నం తను చేసింది. అయితే బ్యాక్ ఎండ్లో ఏం జరిగిందంటే, రీతు కోసం ఆలోచించింది తనూజ, లేదంటే అట్లీస్ట్ టాప్ 2లో ఇమాన్యుయల్ లాస్ట్ టాస్క్లో ఫైట్ అన్నా చేసేది తనూజ, అట్లీస్ట్ పాయింటే కదా ఈ డీల్ వల్ల. సో మిస్కమ్యూనికేషన్ జరిగింది వీళ్ళ మధ్యలో, కళ్యాణ్, తనూజ, రీతు వీళ్ళ మధ్య, డీమన్ మధ్య మిస్కమ్యూనికేషన్ జరిగింది. కానీ ఇమాన్యుయల్ ఫస్ట్ నుంచి కూడా క్లియర్గా ఉన్నాడు కళ్యాణ్ విషయంలో తీయడు ఎట్టి పరిస్థితుల్లో అని. డీమన్ తీస్తాడనే క్లారిటీతో కూడా ఇమాన్యుయల్ ఉన్నాడు. అందువల్ల వీళ్ళకి పాజిటివ్ జరిగి ఇమాన్యుయల్ నిలబడగలిగాడు. అండ్ ఇమాన్యుయల్ కూడా చాలామంది ఈ స్పెషల్ ఫీడ్ లైవ్ చూసిన వాళ్ళు చెప్తున్న ప్రకారం ఇమాన్యుయల్ కూడా ఫస్ట్ నుంచి దివ్య ఇలా తీస్తుంది అని తెలిసే క్లారిటీతోనే అతను ముందుకెళ్ళాడు అని కూడా చాలామంది ఎలిగేషన్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇదే అంశంలో చూసుకుంటే విపరీతంగా దివ్య తన పేరు తీసుకొచ్చింది, భరణి పేరు తీసుకొచ్చినప్పుడు స్టాండ్ తీసుకోలేదు. ఆ అమ్మాయి ఎందుకు తీసుకొస్తాం, తనూజ భరణి పేరు తీసుకొచ్చి దివ్యాన్ని క్వశ్చన్ చేసిందబ్బా. అయితే
పర్సనల్ గ్రడ్జ్తో తీస్తున్నావు, భరణి గారితో నేను ఉంటున్నాను క్లోజ్గా ఒక డాటర్ లాగా అనే పాయింట్లు నువ్వు తట్టుకోలేక తీస్తున్నావు అనే పాయింట్ని తనూజ తీసుకొచ్చింది. అయితే అలా తీసుకోవడానికి కారణం ఏం చెప్తున్నారంటే దివ్య తనూజని రిమూవ్ చేసే ముందు భరణి వంక చాలాసేపు చూసి రిమూవ్ చేసిందంట, అందుకని ఆ గ్రడ్జ్తో నువ్వు చేసావని తనూజ అంత ఏడవడానికి కూడా మెయిన్ కారణం ఇదే అనేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ అందరూ కూడా భరణిని తిడుతున్నారు, ఈ రకంగా నువ్వు అట్లా చేసినా కూడా దివ్య ఎందుకు దివ్యాన్ని క్వశ్చన్ చేయట్లేదని, అండ్ గట్టిగా అరుస్తున్నావు దివ్య మీద తప్ప పాయింట్ మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. ఏదన్నా ఒక కన్ఫరెన్స్ చేసేటువంటి మూమెంట్ వచ్చినప్పుడు, ఒక నామినేషన్ లాంటిది వచ్చినప్పుడు దివ్య నా చాయిస్లో తీసుకోవట్లేదు, లేదా తనూజాని ఇంకొక విషయంలో ఏంటంటే దివ్య మీద అరుస్తున్నట్టుగా తనూజ మీద కూడా అరిచే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు అనేది కూడా భరణికి వస్తున్నటువంటి క్వశ్చన్స్. మొత్తం మీద ఈ టాస్క్ తర్వాత వచ్చినటువంటి రీతు అండ్ ఇమాన్యుల్ ఆడినటువంటి టాస్క్లో ఇమాన్యుల్ గెలిచి ఇంటికి కెప్టెన్ అయ్యాడు. సో ఈ మొత్తం వ్యవహారంలో మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి.